నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. గురువుగారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిష్ సారము గ్రంథం ఆధారంగా మనం భావకారకత్వాలను తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో ద్వాదశ స్థానము వ్యయ భావం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ద్వాదశ స్థానంలో శుభగ్రహం ఉన్నట్లయితే దుర్వ్యయ, దుర్వినియోగ, దురుపయోగాలు కాకుండా సద్వ్యయ, సద్వినియోగ, సదుపయోగాలను చేయిస్తుంది. అలానే సద్గ్రంథ పఠన, తత్వము ఉపదేశించును, దానితో పాటు దైవ భక్తినిచ్చి మోక్షానికి కావలసిన దారిని చూపిస్తుంది ఈ ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహం. అలానే నరకలోకము తప్పించి స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదిస్తుంది. పశుత్వాన్ని మాన్పి మానవత్వాన్ని కల్పిస్తుంది. అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తత్వం అర్థం చేసుకొని మోక్ష సాధనలో ఉంటారు శుభగ్రహం ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే. దానితో పాటు జంతువధను మాన్పి తదుపరి జన్మకు కావలసిన తరుణోపాయాలను తెలియజేస్తుంది. అంటే నెక్స్ట్ జన్మ మనకి మంచిది రావాలంటే ఎలాంటి పుణ్యకార్యాలు చేసుకోవాలి, ఇవన్నీ ఇట్లాంటి తత్వం అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అలానే కష్టం లేని చావును ఇప్పిస్తుంది. అంటే చాలా మంది చావు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటుంటారు. అంటే లేటర్ పార్ట్, అంటే నా వృద్ధాప్యం ఎలా ఉంటుంది, సో మన వృద్ధాప్యము ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఈ ద్వాదశ స్థానాన్ని బట్టి కూడా, సో మరణం సునాయాస మరణమా, లేదంటే బాగా అంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టి రోగాలు అంటే ఎక్కువ సఫర్ అయ్యి ఎక్కువ జబ్బుపడి మంచాన పడి చనిపోతారా, లేదంటే సునాయాస మరణం ఉంటుందా అని తెలుసుకోవడానికి కూడా ఈ ద్వాదశ స్థానాన్ని చూడొచ్చు. అదే ఇక్కడ పాపగ్రహం ఉన్నట్లయితే ఇప్పుడు వరకు చెప్పినవన్నిటికీ రివర్స్, వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి. ఈ ద్వాదశ స్థానాన్ని బట్టి మానవుడు వ్యయమయ్యే సమయంలో ఎలాంటి సుఖ దుఃఖాలు ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు. అలానే నెక్స్ట్ జన్మ ఇంతకన్నా బెటర్గా ఉంటుందా, లేదంటే ఇంతకన్నా తక్కువగా ఉంటుందా అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలానే పుణ్యలోక ప్రాప్తి ఉందా, లేకుంటే నరకలోక ప్రాప్తి ఉందా. సో నెక్స్ట్ జన్మ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్న ఈ ఖర్చులతో పాటు వ్యయం, అంటే మన ఖర్చు వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఖర్చు దుర్వినియోగం అవుతుందా, దురుపయోగం అవుతుందా, ఇది ఉపయోగపడకుండా వేస్ట్గా ఖర్చు పోతుందా, దాంతోపాటు నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది, మంచి జన్మ ఉంటుందా ఉండదా, అండ్ దాంతోపాటు వృద్ధాప్యము అంటే మానవుడు లయమయ్యే సమయంలో అంటే లాస్ట్ లేటర్ పార్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా ఈ 12th హౌస్ అన్నది మనం చూడొచ్చు. సో ఇదండి ద్వాదశ స్థానము వ్యయ భావం గురించి. మీకు ఇందులో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.